ప్రత్యేకించి రాప్తా నియోజకవర్గంలో పరిటాల సునీత దౌర్జన్యాలు, దుర్మార్గాలు, ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒక ఆత్మకూరు మండలంలో ఇందాక నాగన్న గారు కురువకులస్తుల గురించి చెప్పారు. ఒక ఆత్మకూరు మండలంలోనే కురువకులస్తుల మీద దాడుల గురించి చెప్పాలంటే సిద్ధరాంపురంలో బాలన్న మీద పరిటాల సునీత బంధువులు దాడి చేసినారు. ఆధిపత్యమే, వేరే కారణం ఏం లేదు. సింగంపల్లిలో శేఖరప్ప మీద పరిటాల సునీత బంధువులు దాడి చేసినారు. ఆధిపత్యమే, వేరే ఏం కారణమే లేదు. మీకు మరి తోపుదుర్తిలో కూడా కురువకులస్తుల్ని ఇబ్బంది పెడతా అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడో 60-70 ఏళ్ళ కింద కట్టుకున్న ఇండ్ల జోలికి పోయి డబ్బులు వసూలు చేయాలని ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా బిఆర్ఏలో గత 6-7 ఏళ్ళుగా బండి పరశురామును ఎగదోస్తా, రెచ్చగొడతా, బండి పరశురామును ఒక పావుగా వాడుకొని మా మీద అసత్య ప్రచారాలకు అతను పాల్పడుతూ ఉంటే పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నాడు. బండి పరశురాముకి రాజకీయ ఆశ కల్పించి నాగరాజు భూమి లాక్కొని ఇప్పిస్తామనేటువంటి ఆశ కల్పించి అతనితో దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా తలుపూరులో గత ప్రభుత్వంలో ఎక్స్ మిలిటరీ మెన్ పరమేశ్వర్ రెడ్డికి ప్రభుత్వం ఇచ్చిన భూమి విషయం, 5 ఎకరాల భూమి విషయంలో గోసలోలని కురువ కులంలో గోత్రం, గోసలోళ్లకు అతనికి సమస్య వస్తే ఇద్దరికి సయోధ్య కుదిర్చే ప్రయత్నం ఏం చేస్తూ ఉంటే బాలాజీ ప్రత్యేకంగా రెచ్చగొట్టి పరమేశ్వర్ రెడ్డిని నరికిచ్చినాడు. మరి ఇప్పుడు అదే గోసలోళ్ళకు సంబంధించి ఒక 15 ఎకరాల భూమి చీప్గా తక్కువ ధరకు కొట్టేయాలని బాలాజీ ప్రయత్నం చేసినాడు. దానికి వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళకు అన్నదమ్ములకు ఇద్దరికి కూడా రికార్డులు సృష్టించి ఇద్దరికి ఇచ్చి ఇద్దరు గొడవ పట్టేటట్లు చేసుకున్నారు, కొట్టుకున్నారు, హాస్పిటలైజ్ అయినారు. కోర్టులో కేసులు ఉన్నాయి, కేసుల కోసం కోర్టులు తిరుగుతున్నారు. అదేవిధంగా బిఆర్ఏలో మొన్న స్థానిక సంస్థల ఎలక్షన్లో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు మల్రాయుడు కుమారుడు ప్రసాద్ స్కూల్ ఎలక్షన్కి పోటీ చేసి అతని మీద పోలీసులతో దాడి చేయించి అతన్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించి అర్ధరాత్రి ఎత్తకుపోయి నిర్బంధించి ఎలక్షన్ చేసుకున్నారు. బండి పరశురాముకు వాళ్ళ ఆయనకు పదవి ఇప్పించారు. ఇంత ఎందుకు చేస్తున్నారంటే కురుబకులస్తునిగా బండి పరశురాము అనేవాడు ఎన్ని మాట్లాడినా తోపుదొట్టి ప్రకాష్ రెడ్డి వెనక్కి తిరిగి మాట్లాడు. ఎందుకంటే మమ్మల్ని ఎత్తుకొని సాకిండే మా మేనమామ సిట్ర ఓబులేసు ఆ కులస్తులందరూ కూడా ఎన్నో 100 ఏళ్ళ నుంచి మాతో పాటు ఉన్నారు. వాళ్ళందరూ మా గ్రామంలో మమ్మల్ని కుటుంబంగా చూసుకున్నారు. కాబట్టి ఆ ప్రేమతో ఆ కులానికి ప్రాధాన్యతనిచ్చుకుంటూ వచ్చినాము. ఎక్కడ కూడా వాళ్ళకు అన్యాయం జరగకుండా చూసుకుంటూ వచ్చినాము. కాబట్టి అది మనసులో పెట్టుకొని మేము ఏమీ చెయ్యము అనే ఉద్దేశంతో అతన్ని ముందర పెట్టుకొని ఇది చేసుకుంటూ వస్తాను. పైపెచ్చు మజ్జిగ లింగమయ్యని చంపినారు వాళ్ళు. నాకు తెలిసి లింగమయ్య కొడుకు కూడా ఇక్కడే ఉండాలి, మజ్జిగ శంకరయ్య శ్రీనివాసుడు. మజ్జిగ లింగమయ్యను పరిటాల సునీత తమ్ముడే చంపినాడు. రమేష్ కొడుకు, ధర్మవరపు రమేష్ కొడుకు. అది ఆ పాపము జిల్లా అంతా పాకింది. కురవళ్ళని చంపినారనేది జిల్లాలో ఉన్న కురవళ్ళందరిలోకి పోయింది. వచ్చే ఎలక్షన్లో పరిటాల సునీత ఓటమి కోసం కురవ కులస్తులందరూ కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. ఇప్పుడు మా మీద పరశురాముని రెచ్చగొడతా మాట్లాడుతూ చేయిస్తా అంటే మేమేదైనా కూడా ప్రతిచర్యకు మేము కానీ మా పార్టీ వాళ్ళు కానీ ప్రతిచర్యకు పాల్పడితే ఇదిగో వాళ్ళు నరికినారు, మేము నరికినా, మా తప్పు ఏం లేదనిపించుకునే ప్రయత్నం వాళ్ళ ఆలోచన విధానం అటువంటిది. అంటే బాగా వెనుకబాటు ఆలోచన వాళ్ళది. అధికారం ఉంది, ఇంకా మీకు 150 మంది 160 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ ప్రభుత్వం ఉంది, 4 లక్షల కోట్ల అప్పులు తెచ్చినాడు చంద్రబాబు నాయుడు, తెచ్చుకోండి. ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు రాప్తా నియోజకవర్గానికి అభివృద్ధి చేయండి. అంతేగాని గ్రామాల్లో కక్షలు పెట్టి అన్యాయంగా దాడులు చేయించి హత్యలు చేయించి రాప్తాల్లో డబుల్ మర్డర్ చేసి మళ్ళీ మీ సెటిల్మెంట్లకు ఒప్పుకోకపోతే పాలవాయిలో లక్ష్మీనారాయణ హింస పెడితే ఆడ భూముల సమస్యలో, అదేవిధంగా బోయినేపల్లిలో గొడవలు పెట్టేసిరి, గొల్లపల్లిలో భూముల గురించి మర్డర్ చేసిరి, పుల్లల రేవులో పచ్చని చెట్లను కొట్టించేసిరి, ఆ బయలు ఓబులేసు వాళ్ళ చెట్లు కొట్టించేసి దాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి దుర్మార్గాలు దయచేసి మనకు హితోపం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.